బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు కేంద్ర బిందువైంది. పార్టీపై ఆమె అసంతృప్తి బయటపడిన నేపథ్యంలో ఆమె తీసుకునే తదుపరి నిర్ణయంపై ఊహాగానాలు మొదలయ్యాయి. అదే సమయంలో తన రాజకీయ దృష్టిని కార్మికుల సమస్యల వైపు మళ్లిస్తూ సింగరేణి జాగృతి అనే పేరుతో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. సింగరేణి ప్రాంతానికి చెందిన జాగృతి కార్యకర్తలతో ఇటీవల సమావేశమైన కవిత సింగరేణి జాగృతి కమిటీకి 11 ఏరియాల వారీగా కోఆర్డినేట్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల సంక్షేమం కోసం సమిష్టిగా ముందుకు సాగాలనే దృక్కోణంతో ఈ కమిటీని రూపొందించారు. కవిత తీసుకున్న ఈ నిర్ణయంపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. లెటర్ లీక్ అవడంపై సీరియస్ గా ఉన్న కవితతో రాజీకి యత్నించారు కేసీఆర్. పార్టీ పెద్దలతో రాయబారం పంపగా కవిత వాటిని బేఖాతరు చేశారు. అయితే అంతకు ముందే కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరిపారనే వార్త ఒకటి వైరల్ అవుతుంది. కవిత చేరికపై మీ అభిప్రాయం చెప్పాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని, మరికొందరు ముఖ్య నేతలను కాంగ్రెస్ అధిష్టానం అడిగిందట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే వారి కుటుంబ గొడవలకు కారణం ఏంటనే విషయంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అభిప్రాయంతో ఏకీభవించిన అధిష్టానం కవితను చేర్చుకునే విషయంలో పాజిటివ్ గా రియాక్ట్ కాలేదని తెలిసింది. దీంతో కవిత సొంతంగా అడుగులు వేసే దిశగా ముందుకు సాగుతున్నారు. సొంత పార్టీ ఏర్పాటు పనులను వేగం చేశారు. అందులో భాగంగా తమకు పట్టున్న సింగరేణి ప్రాంతంపై దృష్టి సారించి ఆ ఏరియాలోని తెలంగాణ జాగృతి సభ్యులతో సింగరేణి జాగృతిని ఏర్పాటు చేశారు. 11 ఏరియాలకు సమన్వయకర్తలను నియమించారు. అంతేకాకుండా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో తనకు ఉన్న పట్టుతో అక్కడ పాగా వేయాలనుకుంటున్నారు. గతంలో వామపక్షాలకు ఇక్కడ గట్టి పట్టుండేది. ఆ తరువాతి కాలంలో వారు బీఆర్ఎస్ లో చేరినా అందులో కొందరు మాత్రం స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారితో మాట్లాడిన కవిత తమతో కలిసి రావాలని ఆహ్వానించారట. అందుకు వారు సానుకూలంగా స్పందించారని తెలిసింది. వాస్తవానికి కవిత వ్యవహారం కేసీఆర్ కుటుంబంలో వివాదం ఎప్పటి నుంచో మొదలైంది. కవితను ఎమ్మెల్సీ చేసే కంటే ముందే కేటీఆర్ కవితకు పెట్టిన కొన్ని షరతులే వివాదానికి కారణమని, అప్పటి నుంచి కవిత రగిలిపోతున్నారని బీఆర్ఎస్ లోనే చర్చ జరుగుతుంది. ఇక లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయి బయటకు వచ్చాక వివక్షం ఎక్కువైంది కూడా. అంతేకాకుండా ఆర్థికంగా, రాజకీయంగా కుటుంబంలోనే కుట్రలు మొదలయ్యాయి. దీంతో సమయం కోసం వేచి చూశారు కవిత. అలాంటి టైంలో కూడా కేసీఆర్, కేటీఆర్లు బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని, పార్టీ కంటే సొంత లాభాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆ పార్టీ నేతలే చాలా మంది కవితకు చెప్పారట. ఇక తనపై కుట్రలు ఎక్కువ కావడాన్ని కూడా గ్రహించిన కవితకు తన తండ్రికి రాసిన లేఖ బయటకు రావడంతో మంచి అవకాశం దొరికినట్లయింది. చేయాల్సిందంతా చేసేసింది. ఒక్క దెబ్బకు బీఆర్ఎస్ లో బీటలు వచ్చేలా చేసింది. మొత్తం మీద కవిత నెక్స్ట్ వేయబోయే స్టెప్ ఏంటి, ఆమె సక్సెస్ అవుతుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.